హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి విషయాన్ని గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటో తెలుసా? ఇంకో 2 రోజుల్లో అంటే జూన్ 6వ తారీఖున మనకి 6/6 పోర్టల్ రాబోతుంది. జూన్ 6th ఇది ఎంత అద్భుతమైన రోజు అంటే న్యూ మూన్ డే, అంటే అమావాస్యతో పాటు 6/6 పోర్టల్ కూడా కలిసి వచ్చింది. ఈరోజు మనం ఏ కోరికను మేనిఫెస్ట్ చేసినా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. అయితే ఈ జూన్ 6వ తారీఖు ఈ 6/6 పోర్టల్ రోజు మల్టిపుల్ విషెస్ మేనిఫెస్ట్ చేయడానికి రెడీ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు రెడీ అయితే కామెంట్ బాక్స్లో నేను రెడీ అని కామెంట్ పెట్టేయండి త్వరగా. మీరందరూ రెడీ అయితే నేను మీకు ఒక రెమెడీ చెప్తాను, అది అందరూ తప్పకుండా చేయండి. రెమెడీ ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ మెథడ్. అయితే ఈ పేపర్ ఫోల్డింగ్ మెథడ్ రెమెడీ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు రిజల్ట్ కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటే, అంటే ఎంత ఆతృత పడుతూ ఉంటే అంత దూరంగా ఆ రిజల్ట్ అనేది వెళ్ళిపోతుంది. రెమెడీ చేయడం వరకే మీ బాధ్యత. వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకూడదు, ఎదురు చూడకూడదు. ఎందుకంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్. కేవలం మన ఎనర్జీ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. మీరు ఏ ఎనర్జీ సెండ్ చేస్తే అదే ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అయితే ఈ రెమెడీ చేయడానికి మనకి కావాల్సినవి ఒక వైట్ కలర్ పేపర్, ప్లేన్ అయినా పర్వాలేదు, రూల్స్ ఉన్నా పర్వాలేదు. వైట్ పేపర్తో పాటు ఒక స్కెచ్ లేదా మార్కర్, అది బ్లూ కలర్ అయినా పర్వాలేదు, రెడ్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మల్టిపుల్ విషెస్ మేనిఫెస్ట్ చేయడానికి రెడీ అవ్వండి అని చెప్పాను కదా. అయితే ఇక్కడ 5 కోరికల వరకు మనం రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఈరోజు మనం ఈ జూన్ 6వ తారీఖు 6/6 పోర్టల్ రోజు మనం 5 కోరికల గురించి మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అయితే ఈ 5 కోరికలు ఎలా రాసుకోవాలంటే అందరికీ తెలుసు కదా. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? మై డియర్ యూనివర్స్ అని పైన హెడ్డింగ్లా పెట్టి కింద 1st, 2nd, 3rd, 4th, 5th ఈ 5 కోరికలు వరుసగా మీరు రాసుకోవాలన్నమాట. అయితే సింపుల్గా రాసుకోండి చక్కగా. దేని గురించి అయినా పర్వాలేదు, జాబ్, రిలేషన్షిప్, మనీ, హెల్త్, దేని గురించి అయినా మీరు రాసుకోవచ్చు అన్నమాట. చక్కగా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను, లేదంటే నాకు హ్యాపీగా నా లైఫ్ పార్ట్నర్తో మ్యారేజ్ అయ్యింది. ఇలా సో మీకు నచ్చిన కోరికలు ఒక 5 వరకు రాసుకోండి. 5 మించి రాయొద్దు, జస్ట్ 5 మాత్రమే రాయండి. ఓకే, పాజిటివ్గా రాయాలి. ఈ రెమెడీ చేసేటప్పుడు మీరు పూర్తి పాజిటివ్గా ఉండాలి. చెప్పాను కదా, రిజల్ట్ ఎప్పుడొస్తుంది అని ఎదురు చూడకూడదు. అసలు వస్తుందా రాదా అనే నెగిటివ్ థాట్స్ మీలో ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చి ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మీ కోరికని డామినేట్ చేశాయా, ఇంకా మీరు చేసిన ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ తెచ్చుకోకుండా పాజిటివ్గా ఉంటూ ఈ రెమెడీని చేయండి. ఓకే, అయితే రాసిన తర్వాత ఏం చేయాలి అంటే మనసులో చదవాలి పాజిటివ్గా. ఒక 2-3 సార్లు మీరు రాసిన కోరికలని పాజిటివ్గా మనసులో చదవాలి. అయితే చదివిన తర్వాత మన రెమెడీ పేరేంటి? పేపర్ ఫోల్డింగ్ మెథడ్. అయితే మనం ఏం చేయాలి? ఈ పేపర్ని ఫోల్డ్ చేయాలి. ఎలా ఫోల్డ్ చేయాలి? మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒకసారి మన వైపుకి ఫోల్డ్ చేయాలి, మళ్ళీ రెండోసారి మన వైపుకి ఫోల్డ్ చేయాలి. అంతే, 2 సార్లు మాత్రమే ఫోల్డ్ చేయాలి. తర్వాత ఫోల్డ్ చేసిన తర్వాత అంటే మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే బర్న్ చేయాలి. మీ ఇష్టం, కొవ్వొత్తుతో అయినా బర్న్ చేయొచ్చు, లేకపోతే దేంతో అయినా మీరు బర్న్ చేయొచ్చు. అంటే పాజిటివ్గా మీరు బర్న్ చేసి ఆ వచ్చిన యాషెస్ని మీరు ఏం చేయాలి అంటే వచ్చిన బూడిద ఉంటుంది కదా, దాన్ని మీరు ఏం చేయాలంటే చక్కగా గాలిలోకి ఊదేయాలన్నమాట. అయితే బర్న్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే థ్యాంక్ యూ యూనివర్స్, నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, నా కోరికలన్నీ నెరవేరాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు చాంట్ చేస్తూ మీరు బర్న్ చేయాలన్నమాట. అయితే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ రెమెడీని మీరు చేయొచ్చు. ఎటువంటి అడ్డంకులు లేవు. పీరియడ్స్లో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు, ఎలా ఉన్నా సరే మీరు ఈ రెమెడీని చేయొచ్చు అనమాట. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ జూన్ 6వ తారీఖు ఈ 6/6 పోర్టల్ అనేది చాలా అద్భుతమైన రోజు అన్నమాట. ఈ రోజు ఈ రెమెడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఎంత పాజిటివ్గా అయితే చేస్తారో అంత
అంత త్వరగా మీ కోరికలు మేనిఫెస్ట్ అవుతాయి. కాకపోతే మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మనసులోకి తెచ్చుకోకూడదు. చేయడం వరకే మీ బాధ్యత. చేసామా అంతే, తర్వాత పాజిటివ్గా ఉన్నామా లేదా చూసుకోవాలి అంతే తప్ప ఆ కోరికకి సంబంధించి ఎటువంటి నెగిటివ్ థాట్స్ మీలోకి రానివ్వకూడదు. ఓకేనా? అయితే ఈ రెమెడీ అనేది ఆ జూన్ 6వ తారీఖు నైట్ 8 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరోసారి చెప్తున్నాను, రాత్రి 8 గంటల నుంచి 12 గంటల లోపు ఈ రెమెడీని చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ తప్పకుండా చేయండి. మీ అందరినీ ఒకటి అడగాలనుకుంటున్నా, ఏ ప్లేస్ నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటే మీరు ప్రస్తుతం ఏ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఈ వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకుందాం. తద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.